హాయ్, మీ వైజాగ్ వదిన గోదావరి మార్కర్. ఇప్పుడు మేము ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి డైలీ యూజింగ్ వాడే ఐటమ్స్ తోటి కుల్ఫీ చేయబోతున్నాం. తక్కువ క్వాంటిటీతో. వీలైతే మీరు చేసుకోండి సింపుల్గా, ఈజీ మెథడ్స్లో. వాటికి కావాల్సింది ఐటమ్స్ ఏంటంటే కాజు, బాదం, యాలకులు, షుగర్ వేసి ఇదంతా మిక్సీ పట్టి ఫైన్గా పేస్ట్ అక్కర్లేదు, కొంచెం పౌడర్ లాగా అయితే సరిపోతుంది. మీ షుగర్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ మీ ఇంట్లో అయితే ఎంతైతే తింటారో వాళ్ళతో వేయండి. వింటర్ కాబట్టి కొంచెం ఐస్ క్రీమ్స్ అవి దూరంగానే ఉంటారు, అందుకే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం. పౌడర్లా కాదు, కొంచెం బరకగా ఆడాలి. కుల్ఫీకి మధ్యలో టేస్ట్ రావాలంటే కొంచెం పేస్ట్లా కాకుండా బరకగా. వాటర్ ఏమి యాడ్ చేయకండి, ఓన్లీ పౌడర్. చూడండి, ఇలా మధ్యలో క్రంచీగా కొంచెం ఆ ఫ్లేవర్ మనకు తెలిసేలాగా కొంచెం ఆడండి, మీకు తెలిసిపోతుంది. తర్వాత స్టవ్ అంటించుకొని పక్కన పెట్టేయండి. మేమైతే 2 ఐస్ క్రీమ్స్కి వచ్చే చేస్తున్నాం. మీరు మీ క్వాంటిటీని చూసి 2 ఐస్ క్రీమ్స్కి అయితే ఈ మిల్క్ సరిపోతుంది. ఈ కప్పుతో కొంచెం ఇవి ఫుల్ మిల్క్ క్రీమ్ పాలు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఈలోగా మీరు కొంచెం ఇది కార్న్ఫ్లోర్ బయట షాపులో దొరికేస్తుంది ఈజీగా. నాకైతే 2 ఐస్ క్రీమ్స్ కాబట్టి ఈ స్పూన్తో 3 తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీతో మీరు తీసుకోండి. ఇందులో కొంచెం అంటే మరి ఎక్కువ పలచగా కాకుండా థిక్నెస్ కోసం, ఐస్ క్రీమ్ థిక్నెస్ కోసం మిక్స్ చేయండి. కొంచెం ఎక్కువ వాటర్ వేయొద్దు, పిండి క్వాంటిటీని బట్టి. మేము చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చేస్తున్నాం. తక్కువ క్వాంటిటీతో ఈజీగా అర్థమయ్యేలాగా అందరూ ఇంట్లో చేసుకునేలాగే. చెప్పాను కదా, వింటారు కదా పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినకూడదని. ఇలా పక్కన పెట్టేయండి. పాలు బాగా దగ్గరగా మరగాలండి. అలా కలుపుతుండండి పొంగకుండా. ఇలా మరుగుతున్నప్పుడే మనం ఫస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూ కలపండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బాదం, జీడిపప్పు మిక్సీని కూడా వేస్తూ కలపండి. ఆల్రెడీ చూసారా, ఇందాక కార్న్ఫ్లోర్ వాటర్ వేయగానే థిక్నెస్ వస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. షుగర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో అయితే ఎక్కువ షుగర్ తినరు. తర్వాత కొంచెం స్వీట్లో వాడతారు కదా ఫుడ్ కలర్, ఇదైతే ఆప్షనల్, కలర్ కోసమే. జస్ట్ పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా. లేదు అంటే కుంకుమ పువ్వు వాటర్ అయినా కొంచెం నానబెట్టి యూజ్ చేయండి. నేనైతే అదైతే అందుబాటులో లేదు, అందుకే ఫుడ్ కలర్ వాడుతున్నాను. స్వీట్లో వాడేది చాలా తక్కువ క్వాంటిటీతో, జస్ట్ కలర్ కోసమే. వేస్తూ ఒకసారి తిప్పండి. చూసారా, ఇలా మిక్స్ చేస్తూ ఉండండి.
కార్న్ఫ్లోర్ వాటర్, మిల్క్, ఇంకా మనం వేసిన ఇలాచీ పౌడర్, షుగర్, బాదం, జీడిపప్పు మొత్తం మిక్స్ అయ్యి థిక్నెస్లోకి రావాలన్నమాట. కలర్ అయితే బాదం మిల్క్లా వస్తుంది. ఆఫ్ చేసేయండి. ఇది మొత్తం ఇప్పుడు కూల్గా అయిపోవాలన్నమాట. ఐస్ క్రీమ్ హౌస్లో వేసుకోవడానికి అస్సలు వేడి అనేది ఉండకూడదు. మీరు ఫ్యాన్ కింద చల్లబెట్టినా పర్వాలేదు, వాటర్లో పెట్టి కూల్ చేసినా పర్లేదు. మొత్తం కూల్గా అయిపోవాలి. నేనైతే వాటర్లో పెడతాను. ఇందాక మనం కాచి చల్లార్చిన కుల్ఫీ మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మోడ్స్లోకి వేసేద్దాం. ఐస్ క్రీమ్ నా దగ్గర అయితే ఇవి ఐస్ క్రీమ్ మోడ్స్లు అవి ఉన్నాయి. నేనైతే ఇవి డిమార్ట్స్లో తీసుకున్నాను. ఇలా ఐస్ క్రీమ్స్ హోమ్ రెమెడీస్ అవి చేద్దామని. మీ దగ్గర టీ గ్లాసులో స్టిక్స్ ఉంటాయి కదా, అల్యూమినియం సిలికాన్ కవర్స్తో కూడా కవర్ చేయొచ్చు. మనం తీసుకున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ మిశ్రమం ఎన్ని మోస్లోకి వస్తుందో అంతలో ఫుల్గా నింపియండి. కొంచెం గ్యాప్ ఇచ్చి నింపండి. ఐస్ క్రీమ్స్ ఇలాగా మీ మోస్లో అంతా నింపేశాక కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటే మీరు దీని క్యాప్ ఫిల్ చేసినప్పుడు అది పైకి లీక్ అవ్వకుండా ఉంటుంది. స్టిక్గా మొత్తం అన్నిట్లు కవర్ చేసేయండి. ఐస్ క్రీమ్ ఫిల్ చేసిన తర్వాత మినిమం 8 అవర్స్ మాత్రం ఉంచాలి. లేదు అంటే నైట్ ఈ రెసిపీ చేసి మార్నింగ్ ఓపెన్ చేస్తే మీకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీ పిల్లలు స్కూల్ నుంచి వస్తే చక్కగా వాళ్ళకి రెడీగా ప్రిపేర్గా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ మోస్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పక్కన నిన్న మనం ప్రిపేర్ చేసిన కుల్ఫీ ఇంట్లో ఉండే సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో చేసిన కుల్ఫీని నైట్ అంతా స్టోర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక మార్నింగ్కి ఎలా వచ్చాయన్నది చూడండి మీరు. సో ఇలా వచ్చాయి. ఏమాత్రం అస్సలు ఇరిగిపోకుండా బాగా మంచిగా వచ్చాయి. సో మీరు కూడా ఇంట్లో ఇలానే సింపుల్గా ట్రై చేయండి. ఇది వర్కౌట్ అవుతుంది. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్గా ఉంది.